అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ గంటి హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పెన్షన్లు అందజేయడంలో ప్రభుత్వం ముందుంటుందని, క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు అందిస్తున్నామని మంత్రి డోలా అన్నారు. గతంలో వల్లే ఒకళ్ళకి 13,000 ఇచ్చిన పరిస్థితి లేకుండా ఈరోజు 65,000, 75,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రజల్లో కూడా చిన్న చిన్న గ్రీవెన్స్ ఉన్నాయి, వాళ్ళన్నిటి కూడా పేమెంట్స్ చేస్తున్న విషయం తెలియజేస్తాం. అన్నదాత సుఖీభావ కింద ఈ నెలలోనే మొదటి విడత కింద 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కల్పించి అందజేయబోతున్న రైతుల అకౌంట్లో మొత్తానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ రైతులకు ఇస్తున్నటువంటిది ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎవరు ఇవ్వటం లేదు. ఈ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. చెప్పిన విధంగా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం. అదేవిధంగా 6,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ భర్తీ చేయబోతున్నాం. అటవీ శాఖలో 600 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. మిగిలిన శాఖల్లో కూడా పెండింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా త్వరలో భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంటే ఉద్యోగుల విషయంలో కూడాను నిరుద్యోగ భృతిని కూడా ప్రభుత్వం చెల్లించేదానికి పరిశీలన చేస్తా ఉన్నా కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సంక్షేమాలు ఇస్తూ రైతులకు సమస్యలుగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మేము రద్దు చేయడం జరిగింది. ఇళ్ల విషయంలో ఈరోజు ఎస్సీలకి, బీసీలకి 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వబోతున్నాం. 3,25,000 రూపాయలకి ఎస్టీలకి ఇంటి నిర్మాణానికి ఇవ్వబోతున్నాం. 2.5 లక్షలు మనం మిగిలినటువంటి అగ్రవర్ణాలకి ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇన్ని సంక్షేమం చేస్తూ అభివృద్ధి పదంగా కూడాను మనం వేలాది కోట్ల రూపాయల రోజున సీసీ రోడ్లు, అదేవిధంగా కనెక్టివిటీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణం చేస్తాం. ఇది కాకుండా ఇరిగేషన్లో కాలువలకి డివిట్మెంట్లు, అదేవిధంగా మనం ఇరిగేషన్ వర్క్స్ కూడా జంగిల్ క్లియరెన్స్, రిపేర్లు కూడా శంకరింగ్ కూడా శంకరింగ్ చేస్తున్నాం. పోలవరం నిర్మాణం గత పాలక నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఖర్చు 2,000 కోట్ల అదనంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు హంద్రీనేవా కాలువకి, హంద్రీనేవా సుజల స్రవంతికి కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ముందే ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకి కర్నూలు జిల్లాలో నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. గతంలో వల్లే ఒకళ్ళకి 13,000 ఇచ్చిన పరిస్థితి లేకుండా ఈరోజు 65,000, 75,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం.